జై భీమ్ దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు, అలానే ఈరోజు జరుగుతున్నటువంటి దాడులు. ఈ నేపథ్యంలో ప్రధాన వార్త మనం చూస్తున్నాం. ఇది ఏపీకి సంబంధించినటువంటి ప్రధాన వార్త. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం, అక్కడ జరుగుతున్నటువంటి భయంకరమైన పరిస్థితులు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి అనేకమైనటువంటి వీడియోలు. ఇవాళ డిప్యూటీ సీఎం నియోజకవర్గంలో ఓట్లేసిన పాపానికి రాష్ట్రాన్ని పరిపాలించే స్థాయిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు, వాళ్ళ కబంధస్థల్లో నలిగిపోతున్నటువంటి అమాయకులైనటువంటి ప్రజలు. దీనికి అంతటి కారణం ఏంటంటే సనాతన ధర్మం అనేటువంటి నేపథ్యము. నేను సనాతన ధర్మం నేపథ్యం అని ఎందుకు అంటున్నానంటే, ఇలా కులం, మతం, ప్రాంతం అనేది ఏది లేకుండా అందరూ సమానం అని చెప్పేది హిందూ మతం చెప్తుంది, అందరూ సమానం అని చెప్పేది క్రైస్తవ మతం అని చెప్తుంది, అందరూ సమానం అని చెప్పేది భగవద్గీతతో పాటు బైబుల్, మిగిలిన కులాలు, మతాలు అన్నీ, ఖురాన్ అన్నీ చెప్తున్నాయి. మరి అందరు సమానమైనప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎస్సీలు వాళ్ళు హిందువులుగా ఉన్నప్పటికీ కూడా మళ్ళీ ఎస్సీలుగా ఎందుకు వలన అని దూరం వెళ్ళగొడుతున్నారు. హిందువే కదా వాడు కూడా. ఒక బీజేపీ ఎమ్మెల్యే బీసీనా ఎస్సీనా అనేటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి తరుణంలో, ఎస్సీనా బీసీనా అని చెప్పేటువంటి క్రమంలో ఎస్సీని అనగానే ఎస్సీ అనేటువంటి నేపథ్యంలో సర్పంచ్ని దూరం పెట్టి వాడు కూడా బీజేపీ సర్పంచ్, బీజేపీ ఎమ్మెల్యే స్టేజ్ మీద వివిధ రకాలుగా అందరు ఉన్నారు. ఎస్సీ అనగానే ఎంత చులకన చూశారు, ఎంత చులకనంటే అంత చులకన చూసేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఏపీలో ఉంది. వాడు హిందూనే కదా, కరడు కట్టినటువంటి హిందూ బీజేపీ సర్పంచే కదా, కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తే కదా. మరి దాన్ని ఏ కోణంలో చూడాలి? కులం ఆధారంగా చూడాలా, మతం ఆధారంగా చూడాలా? మతంలో అందరి సమానం అని చెప్తున్నప్పుడు, హిందూ మతం అందరికీ సమానమే అని చెప్తున్నప్పుడు, మరి అక్కడ హిందూ మతంలో ఉన్నటువంటి సర్పంచ్ని, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ, ఆ స్టేజ్ పైన ఉన్నటువంటి నాయకులు కానీ ఎస్సీగానే ముక్కు మూసుకొని దూరం పెట్టిల్లో. ఇది దేనికి నిదర్శనం? హిందూ మతంలో ఇవన్నీ ఉంటాయో? హిందూ మతంలో కులాలు లేవు, మతాలు లేవు, అందరు సమానమే అని చెప్తున్న నేపథ్యం. ఇలా గుడికి పోతాం, గుడిలో వేసేటువంటి డబ్బులు ఏవైతే మనం చందాలు వేస్తామో, ఆ చందాలు గుడిలో ఉన్నటువంటి ప్రధాన అర్చకులుగా ఉన్నటువంటి ప్రధాన పూజారి ఆ డబ్బులు ముట్టుకుంటాడు, ఆ దేవుడికి నైవేద్యం పెడతాడు. మరి అప్పుడు మైలా పడదా? అప్పుడు ఎస్సీ అనో, బీసీ అనో, వేరే కులాలనో, మరి అప్పుడు ఏ ప్రాంతం కానీ కులం కానీ ఏమాత్రం తేడా కనిపించదు. ఎందుకంటే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నటువంటి సందర్భాలు. మనం ఒక్కొక్కడు ఇష్టానుసారంగా మాట్లాడుతాడు, ఇట్లా అట్లానే. అరే భయ్యా, నేను ఒకటే చెప్తున్నా, ఫిజికల్ ఫీల్డ్ మీద జరుగుతున్నటువంటి అనేకమైన 140 కోట్ల మంది భారతీయుల్లో తెలుగు రాష్ట్రాల్లో ప్రతి నిమిషానికి ఏదో ఒక మూలన భయంకరమైనటువంటి ఇబ్బందులు జరుగుతున్నాయి. దాని గురించి మాట్లాడండి. టైం వెయిట్ చేసుకొని మీరు ఇష్టానుసారంగా మాట్లాడితే ఈ సమాజంలో ఉన్నటువంటి ఎవ్వరు కూడా ఊకోరు. ప్రశ్నించే గొంతుగా గవర్నమెంట్ అక్రిడేషన్ కలిగినటువంటి ఓనర్ నేను. TV9, NTV, V6 ఉన్నటువంటి ఈనాడు ఆ టీవీ ఛానళ్ళకి ఎంత హోదా ఉందో నాకు అంతే హోదా ఉంది. ఆ టీవీ ఛానల్ చైర్మన్లతో మాట్లాడేంత దమ్ము, ధైర్యం ఉంటుందా? ఆ టీవీ ఛానల్ వాళ్ళ ఓనర్లతోని, వాళ్ళ ఫోన్ నెంబర్లు కానీ వాళ్ళతో ప్రశ్నించేటువంటి తత్వం ఉంటుందా? ఒక అనగారిన వర్గాల నుంచి వచ్చి ప్రశ్నించే గొంతుగా ఈరోజు మీ ముందు కనబడుతుంది. ఇలా ఉన్నటువంటి టీవీ ఛానల్ ఇష్టానుసారంగా మాట్లాడేటువంటి డిబేట్లు పెట్టి ఇష్టానుసారంగా దాడులు వేసి కొట్లాడబెట్టేటువంటి నేపథ్యంలో ఉన్నటువంటి టీవీ ఛానళ్ళ గురించి కనీసం మాట్లాడలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉంటారు. పేరుకు నేను గొప్ప,
నేను మాట్లాడతా, నీ సామాజిక కార్యకర్తను, నీ ఇది చేసుకుంటా అది చేసుకుంటా అంటే ఇవాళ ఉన్నటువంటి ఒక బీజేపీ సర్పంచి, అక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యే కనీసం అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ని కూడా ఆ గ్రామానికి పోయి ఆ సర్పంచ్ని కూడా అవమానపరిచేటువంటి క్రమంలో ఉన్న తర్వాత ఆ గ్రామంలో ఉన్నటువంటి అగ్రవర్ణాలు, ఆ గ్రామంలో ఉన్నటువంటి బీసీలు, ఆ గ్రామంలో ఉన్నటువంటి మిగిలిన వాళ్ళు ఆ సర్పంచ్ని దగ్గర తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుందా? ఆ గ్రామంలో ఉన్నటువంటి ఎస్సీ కమ్యూనిటీని కానీ అక్కడ ఉన్నటువంటి మిగిలిన కమ్యూనిటీ కానీ దగ్గర తీసుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుందా? అది కూటమి ప్రభుత్వం ఏపీలో జరిగినటువంటి సంఘటన. ఎంత బాధాకరం. దాని గురించి ఎవరికి మనోభావాలు దెబ్బతినాయి, దాని గురించి ఎవరికి ఇబ్బంది కలగదు, దాని గురించి ఎవరికి ఏం మాత్రం నొప్పి ఏం రాదు. ఇలా క్రైస్తవుల గురించి మాట్లాడితే ఒక్కొక్కరు పుండుకు వస్తుంది. క్రైస్తవులు మతం వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళు మన తెలంగాణ బిడ్డలు, ఆంధ్ర బిడ్డలు కాదా? తెలంగాణ బిడ్డలు, ఆంధ్ర బిడ్డలు కాదా? దేశ ప్రధాని డిసెంబర్ 25కి వచ్చిందంటే ఎక్కడ పోతాడు? క్రైస్తవ మతం పాస్టర్లో పిలిస్తే వాళ్ళు పోరా? వాళ్ళ దగ్గర పోయి ప్రేయర్ చేసుకోడా? ఆయన తెలియదా? యోగి అయితేనైతే పోడా? రాజకీయంగా వాళ్ళు పలుకుబడిని కాపాడడం కోసం వాళ్ళందరూ పోతారు. కానీ మిగిలిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనట్లు మీకెందుకన్నా ఎంత కొట్లాట? ఇవన్నీ దేశ ప్రధానే పోయి బిషప్ల దగ్గర పోయి ప్రేయర్ చేసుకునే సందర్భాలు ఉంటాయి. ఆయన తెలియదా? హిందూ మతాన్ని ఇబ్బంది పెడుతున్నారు, క్రైస్తవ మతం అనేది ముస్లిం మతాన్ని ఇబ్బంది పెడుతున్నారు, ఇంకో మతం అనేది వాళ్ళకి తెలియదా? దేశ ప్రధానికి, రాష్ట్ర ముఖ్యమంత్రులకు తెలియదా? ఈ రాష్ట్రాల ముఖ్యమంత్రులు క్రైస్తవ మతంలోకి పోయి ప్రేయరు, పాస్టర్ల దగ్గర పోయి మా కోటే అని ఇది అని చెప్పరా? మరి అప్పుడు వాళ్ళు ఏం ఇబ్బంది పడరా? మరి వాళ్ళకి ఏం తెలియదా? మీరు చెప్తేనే వాళ్ళు నేర్చుకుంటారా? చెప్పండి. ఇలా ఉన్నటువంటి మన 5 ఏళ్ళు చక్కలేనప్పుడు 1 ఏళ్ళు నీ వైపు చూపెడితే ఆయన 4 ఏళ్ళు నీ వైపు చూపెడతాయి. 1 ఏళ్ళు ఎదుటి వ్యక్తి వైపు నువ్వు చూపెడితే 4 ఏళ్ళు నీ వైపు చూపెడతాయి. ఎందుకోసం అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనట్లారా హిందూ మతంలో మీరు ఇబ్బంది పడుతున్నారు. మీరు ఇబ్బంది పడకండి. ప్రశ్నించే వాళ్ళు ఎవరైనా ప్రశ్నిస్తారు, మాట్లాడే వాళ్ళు ఎవరైనా మాట్లాడతారు. నీ వ్యక్తిగతంగా నిన్ను మాట్లాడినప్పుడు నువ్వు వెంటనే పోయి పోలీస్ స్టేషన్, గో టు పోలీస్ స్టేషన్, గో టు కోర్టు పోయి నువ్వు నిజంగా రాతపూర్వకంగా రాసి పలానా వ్యక్తులు ఇట్లా నా మనోభావాలు దెబ్బతిన్నాయని నువ్వు కేసు పెట్టచ్చు. చట్టం తన పని తాను వేసుకొని పోతుంది. కానీ ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తులకి, ఎక్కడో ఉన్నటువంటి మేధావులకి నువ్వేదో గించుకుంటే నీ జీవితాలు ఆగమైపోతాయి. అన్ని రోజులు ఒక తిరిగిన ఉండేవి అని చెప్పడానికి ఒక ప్రధానమైనటువంటి ఆ సర్పంచ్ని